పెద్దవాళ్లంటే జగన్కు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ పార్టీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా? ఆయన మతి భ్రమించినట్లుగా ఉంది అని అన్నారు. ఎవరిని కలవలేదు, 5 సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు, 5 సంవత్సరాలు కనీసం ప్రజాప్రతినిధులతో మాట్లాడలేదు, 5 సంవత్సరాల కార్యకర్తలను పట్టించుకోలేదు, 5 సంవత్సరాలు కేవలం డబ్బులు దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇంకా దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను, కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన. అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు. ఎందుకనంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు. మనకెప్పుడు తెలిసిన విషయమే, ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఆయనకి ఏంటంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి, మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది. యాక్చువల్గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు. ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో అని నాకు చిన్న అనుమానం కూడా ఉంది. లండన్లో తెచ్చుకునే మందులు పనిచేయడం లేదు. పోనీ సరే, ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో, కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను. ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం వయసు కూడా చిన్నది అంటున్నాడు కదా. ఈ వయసులో పాపం పూర్తిగా మైండ్ పోయింది. మైండ్ పోవడం వల్ల ఆయన చేసిన అప్పులు మనం చేసినట్టుగా చూపిస్తూ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే ఆయనకి యాక్చువల్గా పెద్దలంటే గౌరవం ఉంటుందని మనం ఎప్పుడు అనుకోవడానికి కూడా లేదు. కారణం ఏంటంటే ఒక తండ్రి దాదాపు వయసు అంటే రాజశేఖర రెడ్డి గారి వయసు, చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంచుమించు ఒక వయసు ఉన్న తండ్రి లాంటి ఒక మనిషి మీద తండ్రి లాంటి అన్నా కూడా తప్పేనండో. ఎందుకంటే తండ్రి చనిపోతే అక్కడ ఆ శవాన్ని పెట్టుకొని దాని మీద పేలాలు ఏరుకొని అక్కడ రాజకీయం చేయాలనుకున్న మనిషి కాబట్టి పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటుందని నేను అనుకోను. అలాగే చిన్నాన్న, ఇంకా చిన్నాన్ని సొంత చిన్నాన్న అంటే తండ్రి తర్వాత తండ్రి, అలాంటి తండ్రిని చంపడంలో మహానుభావుడు పాత్ర ఎంత ఉందో అనేది వాళ్ళ చెల్లె సొంతంగా చెప్పింది. కాబట్టి ఆయనకి పెద్దలంటే భయం భక్తి ఉంటుందని కానీ మనం ఎప్పుడైతే అనుకోవడానికి లేదు. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనిషికి మతి పనిచేయట్లేదని క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఎందుకనంటే ఏప్రిల్ మేలలో 20,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ పెద్ద మనిషి అప్పు చేసిన వెంటనే ఎలక్షన్ వచ్చేసింది. ఆ డబ్బులు ఏం చేశారయ్యా మీరు? ఎవరికి పంచారు? తాడేపల్లి కొంపలో వేశారా? తాడేపల్లి కొంప కట్టారా? మీరు యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డబ్బంతా గత 5 సంవత్సరాల్లో దాదాపు 20 సంవత్సరాలని ఆంధ్రప్రదేశ్ నెట్టేసి మీరు చేస్తున్న పని ఏంటి? తాడేపల్లి ప్యాలెస్ కట్టుకోవడం, ప్యాలెస్ చుట్టూ కంచేసుకున్నట్టు పెద్ద పెద్ద గోడలు కట్టుకోవడం, ఎగ్ పఫ్ఫులు తినేయటం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఏసీలు వేసుకోవడం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీ ఇంటికి రోడ్డు వేసుకోవడం. ఇది తప్ప ఏం పని చేశారు చెప్పండి? పోలవరం నిధులు మింగేశారు, అమరావతి నిధులు మింగేశారు, అలాగే డోక్రా మహిళ నిధులు మింగేశారు. చివరికి చిన్న గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయాల నిధులు కూడా మింగేశారు. సర్పంచుల అకౌంట్లో పడాల్సిన డబ్బులు కూడా మీ అకౌంట్లో వేసుకొని మింగేసినటువంటి పెద్ద తిమింగలాలు మీరేమో మంచి గురించి, అభివృద్ధి గురించి, మా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత ఏమీ మీకు లేదనడానికి నేను కాదు, రాష్ట్రంలో ఏ చిన్న అబ్బాయినైనా అడిగినా చెప్తారు. ఎందుకంటే ఈయనకు మతి పోయింది అని. నిన్న మాట్లాడతాడు ఆయన. ఒక విలేకరు ఎవరో పాపం అడిగారు, సార్ మీరు మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారా అని. నేను అసెంబ్లీకి రావాలా వద్దో మీరు వెళ్ళి స్పీకర్ గారిని అడగండి. ఆ 2 మాటలకు ఏమైనా సంబంధం ఉందా అండి? నిజం చెప్పండి. ఇప్పుడు మీకు అర్థం అట్లా ఆయన పిచ్చోడని. పాప విలేకరు ఏదో అడిగారు, మీరు అసెంబ్లీకి వెళ్తారా లేదా? వెళ్తాను అంటే ఎస్, వెళ్ళంటే నో అని చెప్పాలి. వెళ్ళి స్పీకర్ గారిని అడగంటే అర్థం ఏంటి? స్పీకర్ గారిని ఎందుకు అడగాలి?
అంటే పాపం ఎంత మతిపోయిందో చూడండి. అంటే 6 నెలలు అధికారంలో లేకపోతే సైకో జగన్మోహన్ రెడ్డి చిప్పు మొత్తం పోయింది. అంటే ఎంత పాపం ఒంట్లో బాగోలేని మనిషిని మనం ఏదైనా అనాలంటే నాకు పాపం అనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే ఇంకా అసెంబ్లీకి ఇంకా వాళ్ళ మనుషులు ఉన్నారు కదా, వాళ్ళేమో అసెంబ్లీకి వస్తాడు బల్లలు గుద్దేస్తారంటారు. వాళ్ళు అసెంబ్లీకి రమ్మనే కదా అందరూ చెప్తున్నారు. అసలు నేను గెలిపించింది దేనికి? 11 సీట్లు ఇచ్చి బయటకు తోసేసిన ప్రజలు ఆ 11 మందిని అసెంబ్లీకి రమ్మనే చెప్తున్నారు. గెలిచిన తర్వాత అసెంబ్లీకి ప్రతి ఎమ్మెల్యే వెళ్ళాలి అనేది అది విధి నిర్వహణ చేయాల్సినటువంటి బాధ్యత. అక్కడున్న ప్రజలు 2 లక్షల మంది దాదాపు ఉంటారు అసెంబ్లీలో. వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టం సుఖం ఇక్కడ చెప్పాలి, నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు తీసుకువెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి మంచి చెడ్డ మాట్లాడాలి. మీరు మాట్లాడినప్పుడు మీకు పదవులు ఎందుకు? రాజీనామా చేసేయండి. దానికి ఎందుకు మరి? ఇంకా స్పీకర్ని అడగండి, లేదా మంత్రిని అడగండి, ముఖ్యమంత్రిని అడగండి. ఇదేంటిది? అంటే మీకు 11 సీట్లు రావటమే గొప్ప ఈసారికి. ఎందుకంటే పంగనామాలు పెట్టారు అందరికీ. ఒక పంగనామం పోయింది, 2 పంగనామాలు మీకు మిగిలాయి. 151 సీట్లు సంపాదించామని విర్రవీగారు. 5లో ఉన్న మధ్యలో ఉన్న 5 పంచభూతాలు ఆవిరైపోయి మీకు ఆ 11 మిగిలాయి. ఎందుకనంటే మనిషిని ఎప్పుడు కూడా భూమి మీద కాలుండాలి. అవి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడి, ఇష్టానుసారంగా ఆడవాళ్ళని దూషించి, ఆడవాళ్ళని ఎంత దారుణంగా 5 సంవత్సరాలు మీరు ఆడవాళ్ళతో బిహేవ్ చేశారు. ఆడవాళ్ళని ఎంత దారుణంగా హత్యలు, నేరాలు, ఘోరాలు, రేప్లు, చిన్న పసిపిల్లల మీద కూడా అంత అగాత్యాలు చేసినా ఎక్కడంత దారుణంగా కనీసం మీరు ఎవరి మీద ఒక్క క్రమశిక్షణా చర్య తీసుకున్నది కూడా లేదు. చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకునే తిరుగుతారు. పొడి చేసి వెళ్ళినటువంటి కార్యకర్తలు మీ పక్కనుంటే వాళ్ళని పట్టుకొని మీరు మీటింగులు చేస్తారు. ఇట్లాంటి స్వభావం ఉన్న మీరు, సొంత తల్లిని చెల్లిని బయటికి నెట్టేసిన మీరు ఈరోజు నీతులు చెప్తున్నారు. అంటే ఆ నీతుల్ని